ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా వలన, నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారలారా. ఈ రోజున మీరందరూ దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్న మాట ఏంటంటే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అనండి. ఆమేన్. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఎవరు? ఎందుకు ఆశీర్వించబడ్డారు? వాళ్ళ రేంజ్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఒక్క మాటగా మీ ఎదుట పెట్టాలని నేను దేవుని ఆత్మ చేత సిద్ధపరచబడ్డాను. మీరు వాక్యాన్ని మంచిగా పరిశీలన చేస్తే, ఈ ఆశీర్వదింపబడిన వారు ఎవరు అని అడిగితే, సింహాలు అని రాసి ఉంటే చాలా ఘనంగా ఉండేది, కానీ గొర్రెలు అని రాశాడు. చాలా చిన్నగా, అమాయకంగా, మామూలుగా అనిపించింది. కానీ మీరు తీసుకోగలిగితే పూట ఎవరు గొర్రెల వంటి స్వభావం కలిగిన వారే, ఆ మాటను బట్టే ఒక ఆయన అస్తమాటు క్రైస్తవులు విపరీతంగా దూషిస్తూ ఉంటాడు. ఎందుకంటే తను మేకను ఇష్టపడటంలో ఆశ్చర్యం ఏమి లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మరి టేస్ట్ని బట్టి మనం సంతోషించాల్సిందే. వారికి నచ్చనందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పోన్లే, దాన్ని బట్టి అయినా సరే దేవుడు మెచ్చే ఒక క్వాలిటీ ఒకటి ఉందరో మన దగ్గర అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఏకకాలంలో వారిని దేవుణ్ణి సంతోషపరచలేను. నేను దేవుని సంతోషపరుస్తున్నందుకు వారికి ఖచ్చితంగా బాధ కలుగుద్ది. వారికి బాధ కలుగుతున్నందుకైనా సరే నాకు అర్థమవుతుంది నేను దేవుని సంతోషపెట్టగలుగుతున్నానని. ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించడం ఆ పేరును బట్టే దేవుని మహింపరచాలని పేతురయ్య గారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. గొర్రెలు 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 అంటున్నప్పుడల్లా నేను మేకను కానని నీవు సాక్ష్యం ఇస్తున్నందుకు దేవునికి స్తోత్రమని నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే బాగా లోతుల్లో విపరీతంగా బాగా లోతుల్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయకుండా నేను పైన ఒక మాట అంట. మాంసాహారంలో వంటల మీద తిండి మీద విపరీతమైన పట్టున్నవను అడిగా, గొర్రె మాంసం రుచి ఉంటుందా, మేక మాంసం రుచి ఉంటుందా అని. మేకపోతే దాని టెక్స్ట్ వేరు, గొర్రెపోతే అన్నాడు. ఎందుకన్నాను, అయ్యా ఎడ్డుగొర్రండి, గడ్డితే పెడితే ఉంది, ఇది 4 రకాల ఆకులు తింటుంది, మంచి రుచిగా ఉంటుంది అన్నాడు. అందుకనే దేవుడు మనల్ని గొర్రెలు పెళ్ళకున్నా. నేను జనరల్లో నాలెడ్జ్లోంచి వచ్చిన ఉపదేశం వేసి రక్తం చేయం మొత్తం అనుకున్నారు ఒక్కలైనే. ఎందుకంటే నేను న్యూస్ రిపోర్టర్ని కాదు, అది వేరే. 4 రకాల ఆకులు తిని చాలా రుచిగా ఉంటుంది అంటే ఇది గడ్డి తప్పేం తిందంట. అందుకని ఒక మోస్తరు టేస్ట్ ఉంటుంది. అది అసలు రుచి అంటే మేకపోతుండే అని చెప్పి వాడు ఫీల్ అయిపోయి ఆస్వాదించేసి నోటి నీళ్ళు తెచ్చుకొని వాడు ఆనందపడుతున్నాడు. అసలు ఆ ప్రస్తావన వస్తేనే ఆడు మూమెంట్ మారిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 4 రకాల గడ్డి కరిచి అదొక రకమైన రుచిలో తయారవుతున్నావా? కళ్ళ ముందు ఇన్ని ఆకులున్నా నాకు నియమించబడింది గడ్డి తప్ప నాకు ఇంకేం వద్దనే ఒక సమర్పణలో ఉండటం చాలా కష్టమండి. హల్లెలూయా. మాంసాహారాన్ని మానేశాను, శాకాహారమైన సమర్పించుకున్న భక్తులు చాలామంది ఆయా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ ఒక్క దినానికి యథాపూర్వ స్థితిలో వాడబడి రేపటి నుంచి మళ్ళీ విల్ కంటిన్యూ ద సేమ్ డెడికేషన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఎందుకంటే జీవరాశులన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా వాడికి కనబడితే దేవునికి స్తోత్రం, ప్రభువా నన్ను కనికరించుము, ఈ మొక్కుబడి నుంచి నన్ను విడిపించుము, రేపు మరలా ప్రతిష్ఠించుకునేదను. అలా ఎప్పటికప్పుడు మొక్కుబడిని పక్కనెట్టేసి చెలరైపోతున్న భక్తులు భూమి మీద ఉన్నారు. గొర్రెనట్టు కాదు. చెప్పండి, ఎవరట్టు కాదు? అట్ట ఏది దొరుకుతుంది కలబడిపోతే దాని పేరేంటి? మేక.
యోసేపు అంటాడు, అమ్మో ఈ ఇంటిలో సమస్తము నా చేతికి అప్పగించబడింది, నువ్వు కాదు. నేను యెహోవా దృష్టికి ఇట్లా ద్రోహకార్యం ఎలా చేయగలను? నా వల్ల కాదు. అదొక డబ్బు కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఒక పొజిషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చివరికి ఆహార పదార్థం కావచ్చు. నీకు నియమించబడింది కాకపోతే, నీకు అనుగ్రహించబడింది కాకపోతే, నీది కాకపోతే, తను టచ్ చేయటానికి ఇష్టపడకపోతే దాని పేరు గొర్రె. అది లోకం దృష్టికి ఎడ్డి గొర్రె, కానీ ప్రభు దృష్టికి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, స్తోత్రం చెప్పండి. అకస్మాత్తుగా సింహము గొర్రె పిల్ల సింహం వలె మారెను, గడ్డి మాని మేకలను తినుచుండెను. అంతగా ఈ గొర్రె పిల్ల ఆశీర్వదించబడెను కాదు, అది గడ్డే తినుచుండెను, ఇతర ఆకులను కూడా ముట్టకుండెను, దాని తోక బెత్తడే ఉండెను, దానికి సింహస్వరం ఏమీ లేదు, దీన గొర్రె పిల్ల వలనే ఉండెను, అయినను యెహోవా దాని యందు ఆనందించుచున్నాడు. ఆశీర్వదింపబడిన వాడు అంటే ఆ స్థానం ఏంటంటే, నీ నిబద్ధత, నీ సమర్పణ, నీ ప్రతిష్ట, వేరొక వైపు చూడకుండా నువ్వు బతుకుతున్న ఆ విధానం, అది తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అనే సాక్ష్యానికి కారణం. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ వచ్చిన తర్వాత 4 రకాల ఆకులు తినేస్తున్నాడు కూడా. ఉపదేశం, అపోస్తుల బోధ వంటలు కుదురుగా. దేవునికి స్తోత్రం. 4 రకాలు ఏది దొరికితే అదే. ఇది మన ఉపదేశం కాదు కదా, ఇది అపోస్తుల బోధ కాదు కదా, ఇది వాక్య సారాంశం కాదు కదా, ఇది న్యూస్ రిపోర్ట్ కదా, ఇది క్రైమ్ రిపోర్ట్ కదా, ఇది మోటివేషనల్ స్పీచ్ కదా, ఇది మనకెందుకు, ఇది వాక్యానుసారం. అబ్బా వాళ్ళకి అలాగేం లేదు. నేను గత కొన్ని వారాల క్రితం చెప్పాను, ఏదైనా వాక్యమే కదండి, అలాంటి చెత్త మాట్లాడొద్దు అని. ఎందుకని వాక్యం అంతా ఒక విధంగా ప్రజలు బోధించడం లేదు కాబట్టి. దేవుని వాక్యమును కలిపి చెరుపుడు వారు ఉందారన్న దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అంత మాత్రమే చెప్పిందా? మాయోపాయము చేత, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి చేత, వంచన చేత రకరకాల ఉపదేశాలు కల్పించబడుతున్నాయి, జాగ్రత్తగా ఉన్నామన్నాడు. ఎవరైనా దైవ సేవకులే కదండి, ఏదైనా వాక్యమే కదండి అనే పనికిమాలిన స్టేట్మెంట్ తీసేసి, అది ఉపదేశానుసారముగా, వాక్యానుసారంగా ఉంటేనే మనం అంగీకరించాలనే సత్యాన్ని మనసులో పెట్టుకోండి. హల్లెలూయా. ఏదైనా మేతను కూడా జ్వరపడిపోయింది షోలమ్మీతి. మరి చాలా కాలం తర్వాత నీ మందని ఎక్కడ మేపుతున్నావు, మరి ఇప్పుడు దాకా ఎక్కడ మేసావు? అదేదో మేసేసింది. ఆయన చేతి మేతే లేదని చాలా కాలంకి అర్థమైంది. ప్రభువా నీ మందని ఎక్కడ మేపుతున్నావు చెప్తాను, కానీ ఇప్పుడు ఎక్కడ మేపుతున్నావు అది ఆన్సర్. నీ మందని ఎక్కడ మేపుతున్నావు అంటే చెబుతావులే, కానీ ఇప్పుడు ఎక్కడ మేపుతున్నావు అంటే చెప్తుంది. జత్తగాండ్ల మందలో ఉన్నాను, అది మందే కానీ ప్రియుని మంద కాదు. జత్తగాండ్లం అది మేతే కానీ ప్రియుని మేత కాదు. అప్పుడు యెరూషలేము కుమార్తెలు వచ్చి ఎటకారం, ఓహో నీ ప్రియుడు పెట్టిన మేత తింటలేదా, ఓహో తెలిసి వచ్చింది ఇప్పుడు. ఆయన ఏం పెడతాడు ఏంటి? అతడు పద్మములు ఉన్న చోట తన మందను మేపుచున్నాడు. స్తోత్రం. కొంచెం లోతైన అనుమతి తీసుకెళ్తాడు. మీకు విపరీతమైన సైన్స్, శ్వాసలు, భాషలు అక్కర్లేదు, పల్లెటూరు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. పద్మములు ఉన్న చోట అంటే ఏంటి? శీలమన్నం లోతుంటే పద్మాలు ఉండవు అక్కడ. అది పైకి ఎంత పువ్వు కనపడతాగా, కిలోమీటర్ కాడ ఉంటుంది దానికి. హీనపక్షం దరిద్రానికి మీటరు. వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరి కొన్ని ప్రాంతాలు ఈ రోజులకి మాంసాహార దుకాణాలకి ఇంకొక ఆకు లేదు. అదే మొన్నొకడు యూట్యూబ్ షార్ట్స్లో చూశాను, తావరాకులో మాంసం పెట్టితే ఎంత బాగుంటుందని చెప్తున్నాడు. ఒకసేసే అడు ఆ ఆకు మీద కూడా అభిమానం పోలేదు అడిగి. ప్లాస్టిక్ కవర్లు వేసింది ఆయన చేస్తున్నారు, తామరాకులు తెచ్చుకుని ఎంత బాగుండేది అని అన్నాడు. ఈ ప్రస్తావన ఎందుకు చేస్తానంటే, ప్రియుడు తన మందను పద్మములున్న చోట మేపుతున్నాడు అంటే కాస్త లోతైన అనుభవాలు మేపుతాడు. ఒడ్డొట్టున ఉండదు ఎవ్వరం అని చెప్తున్నాడు అక్కడ క్లియర్గా. పద్మములున్న చోట అంటే కాస్త లోతైన వాటర్ ఉంటేనే పద్మములు ఉంటాయి. ఒడ్డు మీద గడ్డి ఉంటుంది, అక్కడ సరిపోదు. దేవుడికి స్తోత్రం చెప్పరే. కనుక దేవుడు ఎక్కడ మేపుతున్నాడు సంఘాన్ని? వాక్యాలు పట్టుకో.
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. అంటే వాళ్ళందరూ ఎవరు? బిజినెస్ టైకూన్సును, మహావిద్యావేత్తలు, రాజకీయ దురంధరులు వాళ్ళు కాదండి. ఆయన ఇచ్చిన గడ్డి తప్ప అటు ఇటు చూడనోడు. అది కుటుంబమైన, ఆర్థికమైన, వ్యవహారమైన ఏదైనా దేవుడిచ్చింది ఏదో అంతే. అటు ఇటు చూడను. ఆడే సరైన గొర్రెపిల్ల. వాళ్ళ లిస్టు ఎవరి పేరు, వాడి పేరు ఎవరి లిస్టులో తెలుసా? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి లిస్టులో ఉంది. నువ్వు అటు ఇటు చూడకపోవడం ఒక ఆశీర్వాదం రా బాబు. నువ్వు సంతోషంగా స్తోత్రం చెప్పుకో దేవునికి. పొద్దున్న లేస్తే ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల ఆకర్షణ, ఇన్ని రకాల వ్యాపారాలు, ఇన్ని రకాల పద్ధతులు భూమి మీద కనబడుతున్నా, ఇది నాది కాదు, నా తండ్రి ఏది ఇచ్చాడు నాకు అదే అని నువ్వు ప్రతి విషయంలో ఒక భయం కలిగిపోతున్నావు చూడు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారి క్వాలిటీస్లో ఒక మంచి క్వాలిటీ. రాత్రికి ఇంటికి వచ్చి మోకాలు లేచి ప్రార్థన చేసి పడుకునే ముందు, ప్రభువా ఈ దినము కూడా ఎన్నో ఆకర్షణలు నా ముందుకు వస్తే, ఆర్థిక రంగంగా ప్రతి రూపంలో నీవిచ్చిన గడ్డి తప్ప ఇంక దేని వైపు చూడని ఈ సమర్పణ బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ విషయంలో కూడా నన్ను కాపాడినందుకు స్తోత్రమయ్యా అని మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్పుకొని పడుకోవాలి నువ్వు. ఎందుకంటే ఆ క్వాలిటీయే ఒక దినాన నిన్ను కుడివైపు నిలబెడుతుంది, మేకల నుంచి వేరుపరుస్తుంది. లోకం పుట్టింది మొదలుకొని మీకు కొరకు సిద్ధపరచబడ్డ స్వాస్థ్యాన్ని తీసుకుంటారు బాబు అని చెప్పి ఒక అద్భుతమైన స్థానం. నిన్ను ఎవరైనా ఎగతాళి చేస్తుంటే నువ్వు సంతోషపడు. పోలే, ఈ క్వాలిటీ గుర్తుపెట్టాడు చాలు. ఇన్ని అవకాశాలు ఉంటే, ఇన్ని ఆకర్షణలు ఉంటే, ఇన్ని ప్రలోభాలు ఉంటే, ఇన్ని రకాల ప్రేరేపణలు కలుగుతుంటే కూడా ఆ గడ్డి తప్ప ఇంకేమి తింటాండ్రీ ఈడు ఎడ్డి గొర్రె. ఏసు రక్తం విజయం సూపర్ క్వాలిటీ సాక్ష్యం. అది డిస్టింక్షన్లో పాస్ చెప్పినట్టు మనం పేపర్లో ఫోటో పడిపోయినట్టు లెక్క మనకి. హ్యాపీగా ఈడెవడో తింగరోడు జెడ్యూలో ఉన్నాడు అనుకోండి, పాస్ చెప్పినట్టు ఆ రోజు మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువుకొని తెలివితేటలు ఇంకా అంత మూర్ఖంగా ఏంట్రా మొండికి బుద్ధి లేకుండా ఎప్పటికి అదే రేంటి. వయసు వచ్చేసింది, డాక్టర్ అయిపోయావు, ఇంత ఇంజనీర్ అయిపోయావు, ఇంత వ్యాపారం అయిపోయావు, ఇంత టీచర్ అయిపోయావు, ఇంత సంపాదించి ఇంకేంటి అలాగా. జీవితం అన్నది ఒకటే, దాన్ని ఆస్వాదించాలి అని పనికి మళ్ళీ మేకేదన్న కోత, అది కారు కోత. అప్పుడు నువ్వేమనాలి? నేను గొర్రెని, నేను అలాంటి యాజలేను, నా తండ్రి పెట్టిన గడ్డి తప్ప లేనిపోని గంజాయి గట్ట తాగనని చెప్పాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గడ్డి చీపు, గంజాయి కాస్ట్లీ, ఇది పరిశుద్ధం, అది పాపం, ఇది దీవెనది నేరం. ఎటుబడితే వెళ్ళిపోతున్నావా? దేవుని స్తోత్రం. రూతమ్మ గారికి ఏం చెప్పింది నయోమి? వేరొక చేనిలోని వారికి నువ్వు కనబడకపోవటమే మంచిది. ఇంక 100 రకాల గడ్డి తినబాకు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డ, ఇన్ని గింజలు నీకు ఎక్కడ దొరికింటే పలాని పొలం అంది. అయితే మాకు 10 అడ్రస్లు కుదురుకుండు. కొంతమంది తీర్థయాత్ర భక్తుల శైలికి ఇది మొదలు పెడితే ఆ చివరి మొత్తం సిటీలో గుళ్ళని కవర్ చేస్తాడు. ఏదైనా ప్రియుని మందలాగా నీకు అర్థమైతే, అపోస్తుల బోధ ఉన్నట్టు కనుగొంటే, 2వ రాకడకు సిద్ధపరిచే ప్రయత్నం జరుగుతోంది అని అర్థమైతే సెటిల్ అయిపోయాక పద్దకు మారబాకు. అవునని కానీ ఆమెను కానీ అనలేదండి మీరు. పోనీ ఆలోచించి రేపు వారం చెప్పండి. పోనీ మీరు ఒక మంచి నిర్ణయం రావాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు గొర్రెల్లో ఉండాలనేది నా సిద్ధాంతం. అంతకని ఇంకేం లేదు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అనే కేటగిరీలోకి ఎవరు వచ్చారు నాన్న? విపరీతమైన జ్ఞానము, తలాంతులు, ప్రజ్ఞ, సంపద, తెలివితేటలు, ఏమంటే పొద్దు గూకల డిబేట్లో కూర్చొని మేసం తిప్పుకొని వీళ్ళు ఎవరు ఉన్నారు నాకు తెలీదు. నానా గడ్డి గరమంది గొడ్డి చెప్తే ఏది పడుతుంది. నాకు ఇదే ఇచ్చాడు దేవుడు. ఈ ఆకు చాలా బాగుంటుంది, నువ్వు తిను, ఒకసారి ట్రై చేయొచ్చు, నేను చేయను. ఇలా అన్నందుకు ఆడు ఏమంటాడు? ఎడ్డుగొర్రె అంటాడు. నువ్వేమన్నప్పుడు లేలి అన్నారు అంతే. ఇంకా తెలివితేటలు ఏమేంటరా, బుర్రలేదంటారా? నువ్వు మనిషి అన్నా కొంచెం ట్రై చేయాలా, చూడాలా, ఈ 4 రకాలు కూడా టెస్ట్ చేయాలా. వద్దు వద్దు. కొన్ని దేవుని మాటగా తీసుకుని లోబడిపోవాలి. ఇప్పుడు కరెంట్ తీగల్లో శక్తి ఉందో లేదో నేను చేయబట్టుకొని చూస్తానంటే ఎలాగవుతుంది? తప్పది. నమ్మాలి. దేవునికి స్తోత్రం. విషయం అయితే నిజంగా చచ్చిపోతామా తాగి చూస్తానంటే? చెప్పిన మాటను బట్టి లోబడిపోవటమే. ప్రతిదీ నేను స్వయంగా తెలుసుకోవాలంటే అది తప్పు కదా. దేవునికి స్తోత్రం.
స్తోత్రం. కొడుకు పెళ్లి కదా అలాగ ఉంది ఉద్యమం. మరి అసలు మునిపటి కంటే స్వరం బీభత్సంగా వచ్చేస్తుంది. అమ్మా ఎక్కడ ఉన్నావు? దేవునికి సర్దుకో, నీ స్వరం కలుగుతలేదు. దేవునికి స్తోత్రం. 16వ తారీఖు దాకా స్వరం ఇక పెరుగుతూనే ఉంటుంది. అద్దుకో, దేవునికి స్తోత్రం. ఓ మహాకవి రాసినట్టు ఎన్నాళ్ళు వేచిన ఉదయం మరి కాస్త వెలుగు ఎక్కువే ఉంటుంది. స్తోత్రం. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అంటే ఒక సమర్పణలో, ప్రతిష్టలో, ఆ క్రమములో, ఉపదేశంలో స్థిరంగా నాటబడిపోయిన జీవితాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పలు రకాల ఆకర్షణలు, పలు రకాల ప్రలోభాలు వస్తుంటాయి. యేసు ప్రభు వారిని తీసుకెళ్ళిపోయి కొండ మీద నుంచో పెట్టేసి లోకరాజ్యములన్నీ ఒక్క నిమిషంలో అది టెక్నాలజీ మండిపోయినాడు. ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం లోకరాజ్యాలను ఒక నిమిషంలో చూపించాడు. అది నాలెడ్జ్ ఏంటి చూసావా? ఇప్పుడు ల్యాప్టాప్ పట్టేసుకొని మొత్తం అంతా లైవ్ వేసిపోతే అది కొట్టేసి మ్యాచ్ ఎక్కడ చూసేసి లైవ్ అని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నావు కదా. ఆ 2000 సంవత్సరాల క్రితం లోకరాజ్యములను ఒక్కసారి చూపించి యేసుప్రభుకి ఒక్కసారి దండం పెట్టి తెచ్చేస్తానంట. ఒక్క తప్పు, ఒక్క పొరపాటు, ఒక్క బలహీనత ఒక్కసారి లొంగిపోతే బోల్డ్ లైఫ్ సెటిల్ అయిపోయే అవకాశాలు ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఉద్యోగస్తులకి రకరకాలుగా వస్తూనే ఉంటాయి భూమి మీద. దేవుడిస్తే తింటా లేతిట్ట సత్తా అనేవాడు ఎడ్డి గొర్రె ఆడే సూపరు. ఎలా బుర్ర పని చేస్తే ఎక్లేసిన అవకాశం వచ్చింది మరి తేడా. దేవుడు ప్రేమమయుడు, జఫని చేస్తేలాగా శాతస్తపుడు కాదు కదా. సారీ జీసస్ అంటే ఓకే బిడ్డ అంటాడు. నీకు ₹1,00,00,000 మాట చెప్పాను గతంలో, గుర్తుందో మర్చిపోయేవో. తప్పైన కుమారుడు తిరిగి వస్తే వాడికి అన్నం పెట్టాడు లేదా, వస్త్రం ఇచ్చాడు లేదా, ఆస్తి ఇచ్చాడు లేదా? ఎవలా ₹10 లేదు. మళ్ళీ కోల్పోయిన స్థానాన్ని ఇచ్చాడు, తిండి పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, పరువు కాపాడాడు. పెద్దోడు వచ్చి ఏంటి మళ్ళాడు సగం పట్టుకుపోడు కదా అని మళ్ళీ మర్యాద చేస్తాను ఏంటి గొడవ అని టెన్షన్ చూస్తున్నాడు పక్కన ఉంచాను పెద్దోడు. అప్పుడు ఏమన్నాడు? నీ వెళ్ళప్పుడు నాతో ఉన్నావు, నావన్నీయు అయితే ఓకే పెట్టు, భోజనం పెట్టు, పర్లేదు, మొత్తం మనయే కదా పెట్టు. కుదురుగా ఉండేవాడికి వచ్చే ఆశీర్వాదాలకి అటు ఇటు చెదిరిపోయి వచ్చినోడికి చిన్న తేడా ఉంటుందిరా బాబు. మరి నీకు బాధపడితే నేనేం చేయలేను. నమ్మకంగా స్థిరంగా ఉన్నవాడికి అటు ఇటు చెదిరిపోయి జ్వరపడ్డోడికి తేడా లేదేంటి? నేను మళ్ళీ చేర్చుకుంటాడు, కనికరిస్తాడు, నేను ఆదరిస్తాడు, గుండెలు కత్తుకుంటాడు, మెడ మీద పడతాడు, ముద్దు పెట్టుకుంటాడు, వేసి రక్తం వేసి మళ్ళీ ఇంకో 5 ఎకరాలు ఇమ్మంటే అలాగా. నీకు ఇదే ఎక్కువ, 3 పూట్ల ఫుల్గా తిను, కుదురుగా కొంపలో కొడుకులాగా పడుండు, ఎంత వెసలేకు. ఎందుకంటే వీడికి మళ్ళీ పావురం ఇస్తే మళ్ళీ పావు గంటలో ఆరిపోతాడు. వీడి చూసాం కదా, వీడికి ఇంకివ్వకూడదు చాలు, వీడికి తిండి ఎడితే చాలు. కూలివాన్లుగా నువ్వు కూలివాడు, నాకు కొడుకురా, నేను బతుకున్నంతకాలం నీకు తిరగలేక వచ్చా అబ్బొంచారాయ్ అడిగి ఏం కావాలని ఇవ్వండిరా, డబ్బులు పెట్టుకోపకండి. ఆ ట్రీట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తండ్రి కదా, ఎక్కడ తేడా రాదు. నేను ఆ వాక్యాలు చదివినప్పుడు ఆశ్చర్యపోయాను అన్నమాట. అని మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, కొత్త చొక్కా ఇచ్చాడు, చెప్పులు వేసాడు, రింగిరెట్టాడు, కానీ మళ్ళీ భూమి ఇవ్వలేదు అడిగి, మళ్ళీ క్యాష్ ఇవ్వలేదు అడిగి, అన్నం పెట్టి ఎప్పుడు ఆకలి లేకుండా చూడండి. అది ఎక్కువ ఆకలి అయితే పందులు పట్టి తినేస్తాడు, అడుపు రుచి చేస్తాడు. అని కొంచెం బాగా చూసుకోండి. పెద్దోడైనా కొంచెం నయమే, ఏమి లేకపోయినా అలా ఉంటాడు, కనిపెట్టి వీడికి ఏదో తినేస్తాడు. వీడికి మాత్రం ఏళ్ళపాటికి ఎక్లేసిన ముద్దెట్టండి. ఈ చిన్నోడికి కొంచెం డేంజరు. ఆ టయ్యానికి పెట్టామా సరే లేకపోతే రోడ్డు ఎక్కేస్తాడు వీడు. తండ్రి మనసు ఎంత గొప్ప చూసారా? నేను ఎప్పుడు అంటుంటాను, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తండ్రి జ్ఞానం కూడా అంతే గొప్పదే. సరిగ్గా సెటిల్ చేస్తాడు కోటం. ఈడేమో నాన్న ఇంత నమ్మకం ఉన్నాను, ఎప్పుడు నీ దగ్గర నింపి వెళ్ళదు, నాకు ఎవరికి ఆడికి నీకు పొత్తి అంటే ఆడికి అన్నం పెట్టాను, నా మొత్తం నీదే అన్నాడు. వీడికి ఉద్యమం వస్తుంది. అయితే పర్లేదు, అడిగి వేరే ఆడికి బిర్యానీ పెట్టరా. ఇందాక దాకా ఆడు వచ్చినందుకే ఫీల్ అయిపోయాడు, మళ్ళీ తొనవపాను ఇచ్చేస్తాడు అడిగాని. లేదురా మొత్తం నీదే అని చెప్పాడు. ఇక్కడ వ్యానం తేలిపోయింది. ఇప్పుడైతే ఎంతమంది పరిచారకులు వచ్చినా పర్లేదు అని స్తోత్రం. నా స్థానానికి ఏమైనా ఎసరు వస్తుందేమోనని. నువ్వు స్థిరంగా కుదురుగుంటే నీ స్థానానికి పోటీ లేదురా అసలు. అటొగ్గంత ఇటొగ్గంత వేసేవాడికి నీకు తేడా ఉంటుంది. మొత్తం వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోయి పందివై ఆ పొట్టే నువ్వు తిని ఆ వాసన తగిలించుకొని వచ్చినా నిన్ను చేర్చుకోవటం, మళ్ళీ హత్తుకోవటం, కౌగులించుకోవటం ఎక్కువ, మళ్ళీ అతి ఇచ్చేస్తారు నీకు. ఊరుకోరాయి అన్నం పెడితే ఎక్కువ. ఎందుకో
దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తండ్రి చేత ఎవరో నానా గడ్డి గర్వనుడు. గుర్తుపెట్టుకో, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబమైన, ఆత్మీయ జీవితంలో ఉపదేశాలైనా సరే 4 రకాలు తినేది మేక. అపోస్తుల బోధకి అంకితం అయిపోయింది గొర్రె. నీ ఇష్టం. రోజుకో రకం వింటాడు. ఒక్కొక్కటి దగ్గర ఒక పాయింట్ నచ్చుతుంది, దగ్గర ఆయాసం ఆడిది. వెండి బంగారు ఆభరణాలు, వెలుపటి అలంకరణ వాక్యానుసారం కాదు అని గత 15-20 సంవత్సరాలు నేను చేస్తున్న ఉపదేశాలన్నీ ఒక దైవజనుడు విన్నాడు. ఒక్క రెఫరెన్స్ మిస్ అవ్వకుండా అయ్యే రాశాడు. రాసి ఒకరు క్రైస్తవ స్త్రీలు నగలతో అలంకరించుకోవచ్చా అంటే ఇట్లా పెట్టి మెసేజ్ పెట్టాడు. ఆడెవడు కుదురుగా ఉన్నాడు, అది కట్ చేసి లింక్ నాకు పెట్టాడు. చూస్తే కింద కామెంట్లో కూడా అన్ని జపనీ గారు చెప్పిన రెఫరెన్స్లే అని ఒకటి పెట్టాడు. సరే ఓపిక్గా వింటే ప్రతిది ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఫస్ట్ పేజీలోంచి మొదలెట్టి మనం చెప్పింది చివరి దాకా లాక్కొచ్చాడు. అన్నీ చెప్పి చదివించి, కాబట్టి మనం వెండి బంగారు దగ్గర ఆభరణాలు వేసుకోకూడదని వాక్యం తెలియస్తుంది. కొంచెం వేసుకోవచ్చు, అంత విపరీతంగా వేసుకోకూడదని ముగించాడు. ఎందుకు అలా చెప్పాడు? ఆడు మేక. అన్నీ చెప్పి 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 ఇలాగే కాదు, కొంచెం అడిగి ఉత్తి గడ్డి ఆందో కొంచెం కలపాలి, అడిగి కొంచెం కలపాలి, కలిపి చెరిపితే కానీ ఆ టేస్ట్కి అలవాటు పడ్డాడు వీడు. మీకు ఒక మాట చెప్తాను, ఇంట్లో చారు చేస్తే పిల్లలు చారా నాకు వద్దు, మధ్యాహ్నం బిర్యానీ తిన్నావు కదరా కొంచెం లైట్ ఫుడ్ తీసుకో, చారు అన్న తిన వద్దు, చారు చచ్చిపోతాను అవసరమైంది నాకు వద్దు. చారు అన్నం అంటే ముఖం మడిచేసే పిల్లలు బోళ్ళు మంది ఉన్నారు. ఈ చారు పేరు చెప్తేనే ముఖం సిట్టపట్లాడించేవాళ్ళు ఆ డ్రైనేజీ పక్కన నిలబడి పానీపురోడి దగ్గర అడుక్కునేవాడు మాదిరి కొంచెం పోయివా అని అడుక్కొని మరి తాగిన వాళ్ళు బొడుమని చూశాను నేను.